వెల్కమ్ టు మీ భగిని. కమ్మటి కాజా చేసుకోవడానికి 2 కప్పుల మైదా పిండి జల్లెడ పట్టుకోవాలి. అందులో ఒక చిటికెడు ఉప్పు, 4 స్పూన్లు వెన్న కానీ నెయ్యి కానీ వేసి కలుపుకోండి. తగినన్ని నీళ్లు పోసి పిండిని గట్టి ముద్దగా చేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం మైదా పిండి నెయ్యి తీసుకొని పక్కన పెట్టుకోండి. పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా రుద్ది పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండి వేసి అలానే నెయ్యి కూడా మొత్తం అంచులన్నీ అంటేలాగా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా ఉండేలాగా కట్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్క షేప్ని ఇలా కాజాల్లాగా చుట్టి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మనకు నచ్చిన షేప్ని చేసుకోవచ్చు. ఈ షేప్ అన్నీ వద్దు అనుకుంటే జస్ట్ బిళ్ళల్లాగా కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఆల్రెడీ చేసి పెట్టుకున్న కాజాలన్నీ నూనెలో వేసి దోరగా వేగేదాకా వేయించి పక్కన పెట్టుకోవాలి. పంచదార పాకానికి 2 కప్పుల పంచదార, 1 కప్పు నీళ్లు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా ఉడకనిచ్చి 4 యాలక్కాయల్ని పొడి చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకం రెడీ అయింది. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న కాజాల్ని ఇందుట్లో వేసి ఒక 30 సెకండ్స్ ఉంచి తీసి పక్కన పెట్టేసుకోండి. రెడీ అయిన కాజాల్ని ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.